బైజూస్ ఆండ్రాయిడ్ బాక్స్లో మనం ఏజెంట్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఉంటాము. ఆ ఏజెంట్ యాప్లో టోఫెల్ డాక్యుమెంట్ ఓపెన్ కావాలంటే డబ్ల్యూబీఎస్ ఆఫీస్ను ఇన్స్టాల్ చేయాలి. ఆ డబ్ల్యూబీఎస్ ఆఫీస్ను ఎలా ఇన్స్టాల్ చేయాలనో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీవీ రిమోట్లో ఉన్నటువంటి పవర్ బటన్ను ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు టీవీ ఆన్ అవుతుంది. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళి ఈ టీవీ రిమోట్తో ఓకే చేయాలి. క్రింది భాగంలో HDMI DVD ఉంది, దాన్ని టచ్ చేయాలి. సో దాన్ని కనెక్ట్ చేయాలి. మనకు కోనెక్ట్ అనేది వస్తుంది. వెళ్ళాలి, దీనికి నెట్ కనెక్షన్ ఇవ్వాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత సెట్టింగ్స్ సైడ్కు వస్తాయి. ఇక్కడ మనం నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ అనేది దాన్ని ఓకే చేయాలి. ఓకే చేస్తే ఇక్కడ వైఫై కనెక్షన్లన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నా మొబైల్లో ఉన్నటువంటి నెట్వర్క్ను మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేస్తున్నాను. ఆ హాట్స్పాట్ అక్కడ ఉన్నటువంటి వైఫై దగ్గర మనకు కనిపిస్తుంది. అక్కడ కనిపించిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. సో ఇక్కడ టచ్ కేబుల్ ఉన్నది కాబట్టి మనం రిమోట్లోనే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే దాన్ని క్లిక్ చేయాలి. కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఆండ్రాయిడ్ బాక్స్లో ఉన్నటువంటి ఈ ఏజెంట్ యాప్ను టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోము, టీచర్స్, ఫైల్స్ అని ఉంటుంది. పైన వైపున ఫైల్స్ను టచ్ చేయాలి. ఫైల్స్ను టచ్ చేస్తేనే మనకు ఈ విధంగా కనిపిస్తాయి. ఇందులో మనకు డబ్ల్యూబీఎస్ ఆఫీస్ ఉండదు ఇప్పుడు. సో ఈ డబ్ల్యూబీఎస్ రావడానికి ఆ గుర్తు చేసినటువంటి రీప్రెస్ను ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మళ్ళీ తిరిగి సక్సెస్ఫుల్ అని వస్తుంది. మళ్ళీ ఫైల్ను టచ్ చేయాలి. ఫైల్ను టచ్ చేస్తేనే మళ్ళీ అప్లికేషన్ టచ్ చేస్తే మనకు డబ్ల్యూబీఎస్ ఆఫీసు ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత పైన ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను టచ్ చేస్తే దాని క్రింది భాగంలో ఫైల్స్ కనిపిస్తాయి. దాంట్లో essay2 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ essay2 క్వశ్చన్ పేపర్ను మనం విద్యార్థులకు చూపించి ఆన్సర్లు రాపించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ అండ్ ఆల్.